హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతికి 4 పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది. అసలు ఈ 4 పథకాలు ఏమి పథకాలు, అసలు దానికి అర్హులు ఎవరు, మొదటగా ఎవరికి ఇస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వీడియో షేర్ చేయండి. మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది రైతులు ఎప్పటి నుంచో రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంక్రాంతికి రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది. అయితే రైతు భరోసా 10 ఎకరాల లోపు వేస్తామని ప్రభుత్వం అయితే అంటున్నారు. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం ఎంత ల్యాండ్ ఉన్నా ఈ రైతు భరోసా అమౌంట్ అయితే వేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల లోపు మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా పండించే పంట భూములకు మాత్రమే వేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ పంట పొలాల్లో గుట్టలు కానీ, కొండలు కానీ, కోళ్ళ ఫారాలు కానీ, రోడ్లు కానీ ఇట్లాంటివి ఉన్న వాటికైతే ఈ ప్రభుత్వం ఇవ్వమని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సర్వే కూడా కొన్ని విలేజ్లలో కంప్లీట్ కావడం అయితే జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఎవరెవరైతే ఎంపికయ్యారో వాళ్ళను ఈ ఇందిరమ్మ సర్వేలో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈ సంక్రాంతి నుంచి ఈ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ కూడా చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికంటే ముఖ్యంగా రైతులు కానీ ప్రజలు కానీ ఎదురు చూసేది రేషన్స్ కార్డ్స్ కోసం. ఈ రేషన్ కార్డు సంక్రాంతి నుంచి ఇస్తామని కూడా చెప్తున్నారు. ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో కూడా ఇస్తామని అంటున్నారు. ఈ సంక్రాంతికి అయినా సరే ఈ రేషన్ కార్డు ఇస్తారా ఇయ్యరా, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎందుకనంటే ఈ రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇవ్వడం ద్వారా రైతులు కానీ ప్రజలు కానీ వీటిని తినలేక అమ్ముకొని వేరే సన్నబియ్యం తెచ్చుకుంటున్నారని ప్రభుత్వం గమనించి ప్రభుత్వం అంచనా వేయడం అయితే జరిగింది. ఈ సంక్రాంతి నుంచి సన్నబియ్యం కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోను లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.